ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. మాఘపురాణం 2వ అధ్యాయం. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట. వశిష్ఠుల వారిని దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనో వినవయుననడి కోరిక వదిలించుచున్నది. కాన సెలవివ్వండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగాను. మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పి ఉన్నారు. గాన శివుడు పార్వతీకి చెప్పిన విధమును వివరించదేమో వినుము. స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటుని, కాని ప్రయాగ క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనడి కోరిక ఉన్నది. కాన ఈ సమయంలో క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానని వేడుకొనగా పార్వతీపతియకు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఈ మనుజుడు నదిలో స్నానం చేయును. అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అట్లనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానం ఆచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కాని తటాకమందు కాని మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలం నిచ్చుటియే కాక సమస్త పాపములను వేడదీయును. 2వ రోజు స్నానం చేసిన విష్ణులోకములకు పోవును. 3వ నాటి స్నానం వలన విష్ణు సందర్శనం కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుషులకు మరుజన్మ అనున్నది ఉండదు. దేవి, ఈ మాసమును సూర్య భగవానుకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయము కాని విష్ణాలయము కాని దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింత కాదు. ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక కడకు భావ్యందైన స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అది రెట్టి కష్టమును అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక కాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానం ఆచరించిన ఎడ్ల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము తప్పును. అదియును గాక మాఘమాసం అంతయు ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘ పురాణము చదివి విష్ణు మందిరము గాని శివాలయము కాని దీపం వెలిగించి ప్రసాదము సేవించిన ఎడ్ల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు. ఇట్లా ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తర్వాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరమును రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుటయే శ్రేయస్కరము కదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించదునో సావధానముగా ఆలకింపుము. పార్వతి, దుష్ట సహవాసం చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణమును దొంగలించిన వారు, జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడ్ల వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. దేవి, ఇంకనూ దీని మహత్యమును వివరించదును వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువారు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్లి స్నానం చేసిన ఎడ్ల వారికున్న పాపములన్నీ నాశనం అగును. మాఘమాస స్నానమును ప్రాతకాలంలోనే చేయవలను. అలాగును చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానములు చేసేదని సంకల్పించునో అటువంటి మానవునికి ఉన్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరుటకు అర్హుడగును. శాంభవి, 12 మాసములోనూ మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అని శాస్త్రములలో వేదం ప్రధానమైనది. అన్ని జాతుల్లో బ్రాహ్మణుడు అధికుడను, అన్ని పర్వతంలో మేరు పర్వతం గొప్పది. అట్లనే అన్ని మాసంలో మాఘమాసము శ్రేష్టమైనదగుడి చేత ఆ మాసమంతా ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగానున్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును.
వృద్ధులు జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళ స్నానం చేయలేరు. కాన అట్టి వారికి ఎండకట్టెలు తెచ్చి అగ్ని రాజు వేసి వారిని చలిగాగనిచ్చి తర్వాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగిన వారికి స్నానం చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్య భగవానికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయిన ఒక వేద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసిన ఎడల శుభ ఫలితం కలుగును. ఈ విధముగా ఆచరించడి వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యం చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపంలో సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించినట్లు ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితం కలుగునో వివరించింది గాన నేను చెప్పిన రీతిని ఆచరించడం అందరికీ శుభప్రదము. ఇంతటితో మాఘపురాణం 2వ అధ్యాయం సంపూర్ణము. ఇంకా మరిన్ని పురాణాల గురించి తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.